ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం. ఏలూరు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ఆదేశాలతో జంగారెడ్డిగూడెంలో ఎంఆర్ఓ కార్యాలయాన్ని ఆర్డీఓ కె అధయ్య చేతుల మీదుగా రిబ్బన్ కటింగ్ చేశారు. గత 22 సంవత్సరాలుగా ఎంతో ఇబ్బంది పడుతున్న మండల రెవెన్యూ అధికారి కార్యాలయాన్ని ఆర్డీఓ కె అధయ్య ప్రారంభించడం జరిగింది. ఆర్డీఓ మాట్లాడుతూ 22 సంవత్సరాలుగా ఇబ్బంది పడుతున్న ఎంఆర్ఓ కార్యాలయాన్ని మార్చడంపై హర్షం వ్యక్తం చేశారు. ఆర్డీఓ మరియు మండల రెవెన్యూ కార్యాలయం అధికారి స్లీవ్ జోజీ మాట్లాడుతూ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే విధంగా ఎంఆర్ఓ కార్యాలయం ఉంటుందని, ఎల్లప్పుడూ ప్రజల సేవకై మేము ఉంటాము అని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల రెవెన్యూ డివిజనల్ కార్యాలయం సిబ్బంది మరియు మండల రెవెన్యూ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే గత 22 సంవత్సరాలుగా తహసీల్దార్కి ఆఫీసు లేకుండా బయట రెంటెడ్ హౌసెస్లో అడ్మినిస్ట్రేషన్ నడపడం జరిగింది. గత 22 సంవత్సరాల నుంచి 22 సంవత్సరాల తర్వాత ఈరోజు తహసీల్దార్ కార్యాలయాన్ని ఓపెన్ చేసుకొని ఈ కార్యాలయం అడ్మినిస్ట్రేషన్ స్టార్ట్ చేయటం ఈరోజు చాలా సంతోషకరమైన విషయం. కాబట్టి తహసీల్దార్ గారు ఈ రోజు నుంచి ఈ ఆఫీస్ నుంచి ఈ మండలానికి సంబంధించి అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా ఇక్కడి నుంచే నడిపించడం జరుగుతుంది. కాబట్టి ప్రజలకి అందుబాటులో ఉండి, అంటే ఎక్కడ రెంటెడ్ హౌస్లో ఉంటే అసలు ఆఫీస్ ఎక్కడుందో తెలియని పరిస్థితి, పబ్లిక్కి తెలియని పరిస్థితి కూడా ఉంటుంది. ప్రత్యేకంగా ఒక ఆఫీసు పలానా చోటని తెలియకుండా ఇబ్బందికర పరిస్థితులు ఉంది. అలాంటి ఇబ్బంది లేకుండా ఈ రోజు నుంచి ఈ కొత్త కార్యాలయంలో కార్యకలాపాలన్నీ కూడా నడుస్తూ ఉంటాయి. కాబట్టి పబ్లిక్ అంతా కూడా దీన్ని వినియోగించుకోవాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. నా యొక్క నమస్కారాలు సార్. ఈరోజు మనం ఇదివరకు రెవెన్యూ డివిజన్ విడిపోవడం వలన మా ఆర్డీఓ ఆఫీస్కి ఇక్కడ ఇచ్చి మా ఎంఆర్ఓ తహసీల్దార్ ఆఫీస్ని ప్రైవేట్ బిల్డింగ్లో పెట్టడం జరిగింది. ఊరికి దూరంగా ఉంది. ఇక్కడ పబ్లిక్ అందుబాటులో ఆఫీసు ఉంటుంది కాబట్టి నిరంతరం మీకు ఇక్కడ సేవ చేయడానికి అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా ఆర్డీఓ ఆఫీస్ బిల్డింగ్ కొంతకాలం ఫండ్స్ లేక ఆగిపోవడం వల్ల కలెక్టర్ గారిని పదే రిక్వెస్ట్ చేయడం వలన సార్ సపోర్ట్తో వేరే ఇంట్రెస్ట్ ఫండ్స్ నుంచి అరేంజ్ చేసి కొత్త ఆర్డీఓ ఆఫీసు పూర్తవడానికి కలెక్టర్ గారు చాలా సహాయం చేశారు. కలెక్టర్ గారి సహాయం వల్ల ఈ కలెక్టర్ గారి సహాయం వల్లనే ఆర్డీఓ గారు అక్కడ కొత్త ఆఫీస్కి వెళ్ళడం జరిగినది. ఈ సమయంలోనే నా టైంలోనే ఇక్కడ కొత్తగా తహసీల్దార్ ఆఫీస్లోకి రావడం జరుగుతుంది పాత ఆర్డీఓ ఆఫీస్ నుంచి. కాబట్టి ప్రజలందరూ ఇక్కడ దూరం లేకుండా దగ్గరికి అందుబాటులో వచ్చేసాము. మీరు అందరూ డైరెక్ట్గా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ యొక్క అభ్యంతరాలు ఏమైనా ఉండా మేము వారికి సేవ చేసే అవకాశాన్ని నాకు కల్పించినందుకు కోరుకుంటున్నాను. అదేవిధంగా పెయింట్లు వేయించి అవన్నీ చేయించాము. ఎలక్షన్లో నేను మారిపోతానేమో, కొత్త ఎంఆర్ఓ వస్తారేమో అనుకున్నాము. కానీ ఎలక్షన్లో దేవుడి దయ వల్ల మీ అందరికీ సేవ చేయడం కోసం నేను ఇక్కడే ఉండి ఆఫీస్లో రావడానికి అవకాశం కల్పించాడు దేవుడు. కాబట్టి ప్రజలందరికీ సేవ చేసే అవకాశాన్ని నాకు కల్పించినందుకు మరొకసారి అందరికీ థ్యాంక్ యూ చెప్తున్నాను. థ్యాంక్ యూ.